షాలోమ్ అలెహం, పీస్ బీ అంటు యూ. పునరుత్థానుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానము మీ అందరికీ కలుగునుగాక. మామూలుగా ఏటేటా ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు సెలబ్రేట్ చేస్తుంటాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ యొక్క ప్రభావం అనేది క్రైస్తవ జీవితంలో ఎంతగా ఉంది అనేది ఆలోచిస్తే అది ఎంతో విషాదకరమైన విషయంగా మనం చూస్తాం. Somebody has said like this, if cross of Christ cannot change, no one can be changed. క్రీస్తు సిలువ గనుక మార్చకపోతే జీవితంలో మార్పు అనేది రాదు అన్నారు. సిలువ లేకుండా క్రీస్తు లేడు, క్రీస్తు లేకుండా సిలువకు అర్థం లేదు. సిలువ మరణం లేకుండా సమాధి లేదు, పునరుత్థానం లేదు. ఒకవేళ చెప్పాలి అనంటే ఈ పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసానికి పునాది లాంటిది. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో అంటాడు, పునరుత్థానం అనేది లేకుంటే క్రీస్తు లేపబడలేదు. క్రీస్తు లేపబడలేకపోతే మేము ప్రకటించే ప్రకటన వ్యర్థము. ఓ కొరింథీ విశ్వాసులారా, మీ విశ్వాసము వ్యర్థమే అని పౌలు అంటాడు. నిజమే. అసలు ఈ యొక్క పునరుత్థానము అనేది శతాబ్దాలుగా మానవునికి ఉన్న ప్రశ్నకు జవాబది. మానవుడు మరణించిన తర్వాత తిరిగి బ్రతుకుతాడా? వాట్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్? ఈ ప్రశ్నలకు సమాధానమే పునరుత్థానం. ఈ పునరుత్థానం గురించిన వాదాలు, వివాదాలు ఎన్నెన్నో మనం వింటూ ఉంటాం. ఏది ఏ విధంగా ఉన్నా ఇది ఒక చారిత్రాత్మకమైన సత్యం. దీనిని ఎవరు కాదనటానికి వీల్లేదు. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అనే ఇదే క్రీస్తును గురించి ప్రకటించటానికి దాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్. ఇంకా ఈ పునరుత్థానాన్ని గురించి మనం ఆలోచన చేయాలనుకుంటే యేసు క్రీస్తు యొక్క సమాధి యెరూషలేములో ఖాళీగా ఉంది, తెరవబడి ఉంది. అనేక మంది మత నాయకులు, మత గురువులు, గొప్ప గొప్పవారు చనిపోయారు, పాతిపెట్టబడ్డారు. అనేకుల సమాధులు నేను చూశాను. అబ్రహాం లింకన్, జార్జ్ వాషింగ్టన్, ఐసెన్హోవర్, జాన్ ఎఫ్ కెనడీ, ఫ్రాన్స్ దేశంలో ఈవెన్ ఐ హావ్ విజిటెడ్ నెపోలియన్ బోనపార్టే సమాధి, మహమ్మద్ సమాధి, మహాత్మా గాంధీ, రకరకాలుగా మత గురువుల సమాధులు అన్నీ మూయబడిన సమాధులే. ఈ ప్రపంచంలో తెరవబడిన సమాధి అనేది ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు సమాధి. బికాజ్ జీసస్ ఈజ్ నాట్ ఇన్ ద గ్రేవ్. మరణం అనేది దేవాది దేవునికి అతీతమైంది. మరణం అనేది యేసుక్రీస్తును పట్టి పెట్టడానికి వీల్లేదు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని వాక్యంలో ప్రవచనం ఉంది. పునరుత్థానం అనేది అది ప్రవచనాత్మకమైన సందేశం. అది యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టక మునిపే ఈ ప్రవచనము చెప్పబడి ఉంది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పులు జరగాలి అంటే పునరుత్థానం అనేది ప్రొఫెటికల్ ఎవిడెన్సెస్ దేర్, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్. ఇంకా చెప్పాలంటే ఎక్లెసియాస్టికల్ ఎవిడెన్సెస్, అంటే సంఘము అనేది ఈ దినము మనం ఒకవేళ గమనిస్తే అది ఒక గొప్ప సాక్ష్యము, రుజువు. అంతకుముందు సబ్బాతు దినాన్ని ఆచరించేవారు. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఆ శనివారం అనేది ఆదివారానికి వీ హ్యావ్ 52 రిజరెక్షన్ డేస్. ఒక దినం కాదు, అదేదో పండుగ మనం ఒక దినం చేసుకుంటాం, కానీ ప్రతి ఆదివారం యేసుక్రీస్తు పునరుత్థానాన్ని సంఘము ఆరాధిస్తూ ఉంది. ఒకవేళ ఈ యొక్క పునరుత్థానాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఐ కాల్ దిస్ ఇస్ అ డైనామిక్ ఫోర్స్ ఇన్ ద ఎర్లీ చర్చ్. ఆదిమ సంఘంలో ఇది మహాప్రభావితమైన ఒక గొప్ప శక్తిగా, ఎందుకంటే ఆ యొక్క విశ్వాసులందరినీ మార్చగలిగిన సంఘటన ఇది. ఈ బైబిల్లో ఎన్నో విషయాలు మనం చూస్తాం.
ఈ దినం ఒకవేళ మనం ఈ పునరుత్థానానికి ఏదైనా పేరు పెట్టాలి అని అనుకుంటే నా మట్టుకు నేను ఏ విధంగా ఆ యొక్క పునరుత్థానాన్ని చూస్తానంటే నిరాశలో నిరీక్షణ. రిజరెక్షన్ ఈజ్ ద హోప్ ఇన్ డిస్పేర్ ఆర్ హోప్లెస్నెస్. ఎందుకు ఈ మాట పలుకుతున్నానంటే ఈ బైబిల్లో అనేక సంఘటనలు మనం చూస్తాం. స్త్రీలు ఆదివారం ఉదయంనే సమాధి యొద్దకు వెళ్ళటానికి సిద్ధపడ్డారు. వారికి ఒక పెద్ద గడ్డు సమస్య వచ్చేసింది. వారి యొక్క ఆలోచనలన్నీ ఆ యొక్క సమాధి ద్వారము ఎదుట ఉన్న పెద్ద రాయి మీదకి వెళ్ళిపోయింది. వారి శక్తికి మించిన ఆ యొక్క సమస్య. ఎవరు ఆ యొక్క సమాధి ద్వారము నుండి ఆ రాయిని మరొకరకు దొర్లిస్తారు? పునరుత్థానం దానికి జవాబు. తోమా అనుమానాల్లో, అపనమ్మకంలో ఎంతగానో కృంగిపోయి నలిగిపోతున్నాడు. ఆ యేసు క్రీస్తు ఆ గాయములలో నా వ్రేలు ఉంచితే తప్ప, ఆయన ప్రక్కలో నేను నా వ్రేలు ఉంచితే తప్ప నేను ఆయనను నమ్మను అని చెప్పిన అపనమ్మకము నుండి విడుదల చేయటానికి పునరుత్థానమే ఆ యొక్క నిరీక్షణ. ఇంకా ఒకవేళ మనం చెప్పాలంటే నమ్మకమైన స్నేహితుడు. 3.5 సంవత్సరాలు కలిసి తిరిగిన పేతురు యేసుక్రీస్తును నేను ఎరుగను అని 3 సార్లు బొంకి ఆ యొక్క ద్రోహం చేసిన ద్రోహాన్ని గురించి ఎంతో లోపల కృంగిపోతున్నాడు. చివరికి ఎంతవరకు వచ్చాడంటే ఇక నేను ఆ యొక్క దేవాది దేవుని యొక్క శిష్యుడిగా ఉండటానికి నేను అర్హుని కాదు, ఆ పరిశుద్ధ దేవుని పేరెత్తటానికి కూడా నాకు యోగ్యత లేదని లోపల కృంగిపోతున్న ఆ యొక్క పేతురు జీవితాన్ని మార్చగలిగింది, నిరీక్షణ ఇచ్చింది పునరుత్థానం. ప్రియమైన ప్రేక్షకులారా, ఒకవేళ ఈ దినము నీ యొక్క జీవితంలో నిరాశలు నిస్పృహలు ఉన్నాయా? ఈ దినము నీ యొక్క జీవితంలో నీ శక్తికి మించిన గడ్డు సమస్యలు ఉన్నాయా? పునరుత్థానం దానికి జవాబు. ఇట్ ఈస్ ద హోప్ ఇన్ డిస్పేర్. నిరాశలో అది గొప్ప నిరీక్షణను కలిగించేదిగా మనం చూస్తాం. ఈ దినం మనం ఈ యొక్క పునరుత్థాన సందేశంలో పేతురు జీవితాన్ని మనం ఆలోచన చేస్తాం. యోహాను సువార్తలో 21వ అధ్యాయాన్ని కొంత మనం ధ్యానిస్తాం. ఒకవేళ చెప్పాలంటే యోహాను ఎంత చక్కగా ఈ యొక్క సువార్తను ముగించాడంటే 20వ అధ్యాయంలో ఆ యొక్క అపనమ్మకంలో లేక అవిశ్వాసంలో ఉన్న ఆ తోమా యొక్క గొప్ప కన్విక్షన్, దాంతో 20వ అధ్యాయం ముగించబడుతుంది. నా ప్రభువా నా దేవా అంటూ ఒక గొప్ప ఆరాధికుడిగా యేసయ్య ముందు సాష్టాంగపడిన తోమా జీవితం. ఆ తర్వాత పేతురు నిరాశలో మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 33వ వచనంలో పేతురు అంటాడు, ఏమన్నటంటే నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడను. ఇంకా లూకా సువార్త 22వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే ప్రభువా నీతో కూడా చెరలోనికి నీ మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను. ఎంత ధీమాగా చెప్పాడో తెలుసా ఆ పేతురు. కొన్ని గంటల తర్వాత ఒక చిన్నది, ఇదిగో ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ఉన్న వారిలో వీడు ఒకడు అనగానే తాను ఏమంటున్నాడో తెలుసా? మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును వెనకాడలేదు ఈ పేతురు. 3 సార్లు యేసు క్రీస్తుని గురించి బొంకాడు. ఇక ఆ యొక్క సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురును యేసుక్రీస్తు చూశాడు. కోడి కూసింది, పేతురు సంతాపపడి ఏడ్చెను అని బైబిల్లో వ్రాయబడింది. ఆ కన్నీళ్లలో పశ్చాత్తాపం ఉంది. ఆ కన్నీళ్లలో తప్పుకు రియలైజేషన్ చూస్తున్నాడు. కానీ తాను క్షమించుకోలేకపోతున్నాడు. అయ్యో నేను ఎంత నమ్మక ద్రోహిగా అయిపోయాను, నన్ను ప్రేమించిన దేవాది దేవునికి నేను నిలబడలేకపోయానే అని ఆ యొక్క గిల్ట్ అనేది, నేరం అనేది ఆయన్ను తరుముతూ ఎక్కడికి తీసుకుపోయిందంటే ఈ 21వ అధ్యాయంలో తన మిగతా అపోస్తలులతో ఏమంటున్నాడంటే, బాబు నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను,
ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై ఓల్డ్ ప్రొఫెషన్. ఎందుకంటే ఇక నేను ఆ దేవాది దేవుని యొక్క శిష్యుడిగా ఉండటానికి యోగ్యత లేదు నాకు. ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఆయన వెంబడి ఇంకా మిగతా 6 మంది వచ్చినట్లు ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. కృంగిపోయాడు. అటువంటి పేతురును, ఆ నిరాశలో ఉన్న, కృంగిపోయిన, కుమిలిపోతున్న ఆ యొక్క పేతురును ఎంకరేజ్ చేయటానికి, ఆ పేతురును తిరిగి తన యొక్క మొదటి స్థితినిలోనికి నడిపించటానికి పునరుత్థానుడైన యేసుక్రీస్తు వస్తున్నట్లు మనం చూస్తాం. ఈ యొక్క ప్యాసేజ్ అంతా 3 భాగాలుగా మనం చూద్దాం. మొట్టమొదటి, ఈ యొక్క రిజరెక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద హోప్ ఇన్ డిస్పేర్. ఇది నిరాశలో నిరీక్షణ మాత్రమే కాదు, కానీ ఇది తిరిగి కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించగలిగిన శక్తి పునరుత్థానం ఉంది. అందుకే దీన్ని నేనేమంటానంటే, రెజరెక్షన్ ఈజ్ ద రెస్టరేషన్. దేని నుండి రెస్టరేషన్ అంటే, పేతురు జీవితంలో 3 విషయాలు చూద్దాం. ఈ రెస్టరేషన్ ఫ్రమ్ హిస్ ఫెయిల్యూర్. ఆయన యొక్క జీవితంలో తాను ఫెయిల్ అయిపోయాడు. యేసుక్రీస్తుతో ఉండవలసిన ఆ యొక్క పరిస్థితి పోగొట్టుకున్నాడు. హీ ఫెయిల్డ్. దాని నుంచి తిరిగి ఏ విధంగా దేవాది దేవుడు ఆయన సమకూరుస్తున్నాడో మనం చూస్తాం. ద సెకండ్ వన్, ద రెస్టరేషన్ ఆఫ్ లవ్. ఆ మొదటి ప్రేమను పోగొట్టుకున్నాడు. అందుకే ఈ యొక్క అధ్యాయంలో 3 సార్లు పేతురు నన్ను ప్రేమిస్తున్నావని అడిగే ప్రశ్నకు ఆ జవాబులు మనం చూస్తాం. ఇట్ ఈస్ ద రెస్టరేషన్ ఆఫ్ లవ్. మూడవదిగా, ఇట్ ఈస్ ద రెస్టరేషన్ ఆఫ్ కమిట్మెంట్. యేసుక్రీస్తుని వెంబడించటానికి తీర్మానం చేసుకున్న ఆ తీర్మానంలో ఫెయిల్ అయిపోయాడు. తిరిగి ఆ యొక్క కమిట్మెంట్ను ఆయన రీస్టోర్ చేస్తున్నాడు. ఒకవేళ 21వ అధ్యాయం 19వ వచనంలో చివరి భాగంలో ఏమంటున్నాడు యేసుక్రీస్తు, పేతురు నీవు నన్ను వెంబడించు, ఫాలో మీ, ఫాలో మీ. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఇదే గలిలయ సముద్రం దగ్గర 3.5 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ఒక బెస్తవాడుగా చేపలు పడుతూ ఆ రాత్రంతా కష్టపడి ఏ చేపలు దొరకకుండా నిరాశ నిస్పృహలో ఉన్న పేతురును చూసి ఆయన దోణిలో ఎక్కి ఆ జనసమూహం అంతటికి సువార్త ప్రకటించి దేవుని రాజ్యమును గురించిన వివరాలు చెప్పి ఆ పేతురును సముద్రపు లోతులోనికి నడిపించి విస్తారమైన చేపలు, వలలు పిగిలిపోయేటట్లు చేపలు పట్టేటట్లు పేతురును దర్శించి ఆ గొప్ప రాశి ముందు తానంటాడు, పేతురు, ఈ దినము నుండి నిన్ను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను, నన్ను వెంబడించు. వెంటనే పేతురు తన దోణిని విడిచిపెట్టాడు, వలలు విడిచిపెట్టాడు. ఇంకా యాకోబు, యోహాన్లు అయితే వారి తండ్రిని కూడా విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. నా యేసుక్రీస్తును వెంబడించకుండా తానేం చేశాడంటే తిరిగి తన ఓల్డ్ ప్రొఫెషన్కు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ యొక్క పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, హీఈస్ రిస్టోరింగ్ ద కమిట్మెంట్. బాబు, అనేక పర్యాయములు మనం అనుకుంటాం క్రీస్తును వెంబడించడం సులువని. ఇది హాషామాషి కాదు బాబు, ఇది ఎంతో విలువతో కూడింది. యు హ్యావ్ టు పే ద ప్రైస్ టు ఫాలో జీసస్. ఒకవేళ మనం లూకా సువార్తలో గనుక మనం ఈ యొక్క విషయాలు గమనిస్తే, నీ తండ్రినైనను, నీ తల్లినైనను, నీ భార్యనైనను, నీ పిల్లలనైనను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, నీ ప్రాణమును సహా నువ్వు ద్వేషించకపోతే నాకు శిష్యుడవు కావు. నువ్వు నన్ను వెంబడించాలి అని అంటే ప్రతిదినమును సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఆ తర్వాత నీకు కలిగినదంతయు విడిచిపెట్టాలి. అంటే యేసుక్రీస్తును వెంబడించాలంటే యు హ్యావ్ టు కట్ ఆఫ్ ద హ్యూమన్ రిలేషన్షిప్. మానవ బాంధవ్యాలు, సంబంధాలను తెగదెంపులు చేయాలి. నీ ప్రొఫెషన్, నీ వృత్తికి, ఆ తర్వాత నీ యొక్క ఆస్తులు, యువర్ పొజిషన్స్ అండ్ ఆల్సో యువర్ సక్సెస్, ఆ వలలు పిగిలిపోయేటంత రాశిని విడిచిపెట్టాలి. అప్పుడే క్రీస్తుని వెంబడించగలము. అది జ్ఞాపకం చేస్తున్నాడు. తిరిగి అదే సన్నివేశం. పేతురు, నువ్వు వెంబడిస్తావా? వెంబడించాలి అని అంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ జీసస్. యేసుక్రీస్తుని మీద గురి ఉంచకుండా వెంబడించలేము. పేతురు ఎందుకు పడిపోయాడు అనేది 3 అకేషన్స్లో పేతురు ఏ విధంగా పడిపోయాడో మనం చూస్తాం.
ఈ యొక్క మొట్టమొదటిసారి లూకా సువార్త 5వ అధ్యాయంలో ఈ యొక్క పరిచయంలోనే గొప్ప రాశిని చూడగానే ప్రభువా నన్ను విడిచి వెళ్ళు, నేను పాపిని. పీటర్ వాంట్స్ టు ఫోకస్ ఆన్ హిమ్సెల్ఫ్. అనేక పర్యాయములు మనము యేసుక్రీస్తును ఫోకస్ చేయటానికి, ఆయన మీద గురి నిలపటానికి బదులు మన స్వంత శక్తి మీద లేక మన భక్తి మీద ఫోకస్ చేసుకున్నప్పుడు విల్ ఫెయిల్. అందరూ అభ్యంతరపడిన, ఐ డోంట్, చెరసాలలోనికి వెళ్ళవలసి వచ్చిన, మరణానికి వచ్చిన, హీ వాజ్ డిపెండింగ్ ఆన్ హిజ్ ఓన్ కాన్ఫిడెన్స్. దట్స్ హౌ పీటర్ ఫెయిల్డ్ టు ఫాలో జీసస్. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం, యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుస్తున్నాడు. నీవే అయితే, నిజంగా చెప్పాలంటే మానవ చరిత్రలో ఏదైనా మానవుడు యేసుక్రీస్తు కాకుండా నీళ్ళ మీద నడిచిన వాడెవడంటే పేతురు ఒక్కడే. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. గురి క్రీస్తు వైపున్నంత వరకు నడిచాడు. ద మోమెంట్ హీ జస్ట్ టర్న్డ్ హిస్ ఫోకస్, హీ స్టార్టెడ్ సింకింగ్. మునిగిపోసాగాడు. కారణం ఏమంటే తన గురిని మలిపాడు. ఇక చివరిగా ఈ యొక్క 21వ అధ్యాయంలో మనం చూస్తే వెంబడించు అనగానే ఆయన వెంబడిస్తూ వెనక చూశాడు, యోహాను వెంబడిస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, వాట్ అబౌట్ దిస్ మ్యాన్? యోహాను గురించి ఏమంటావు? యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? వాట్ ఈస్ దట్ టు యూ? యూ జస్ట్ ఫాలో మీ, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అనేక పర్యాయములు మనుషులను చూచి లేక పరిస్థితులను చూచి మన స్వంత జీవితాలు లేక మన శక్తి మీద ఆధారపడి యేసుక్రీస్తును వెంబడించకుండా ఫెయిల్ అయిపోతున్నామని పేతురు ఇది చెప్తున్నాడు. అటువంటి పేతురును పునరుత్థాన శక్తి తిరిగి సమకూరుస్తుంది. ద రెస్టరేషన్ ఆఫ్ లవ్. ప్రేమను ఏ విధంగా అది రీస్టోర్ చేస్తుందో మనం త్వరగా చూద్దాం. 3 పర్యాయములు ఈ యొక్క అధ్యాయంలో కనుక మనం చూస్తే 15వ వచనం నుంచి 17వ వచనం వరకు 3 పర్యాయములు ఆయన అంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 15వ వచనంలో పేతురు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ మీ మోర్ దాన్ ఆల్ దీస్? అక్కడ ఏమి అర్థం చేసుకోవాలంటే క్రీస్తును వెంబడించాలి అని అంటే ఆల్రెడీ ద ప్రిన్సిపల్ ఇస్ సెట్. లూకా సువార్త 14వ అధ్యాయంలో చూసాం. ద హ్యూమన్ రిలేషన్షిప్, యువర్ ప్రొఫెషన్, యువర్ సక్సెస్, యువర్ పొజెషన్స్, నీ ఆస్తులు సమస్తాన్ని విడిచిపెడితే తప్ప నీవు ప్రేమించలేవు, యేసుక్రీస్తును వెంబడించలేవు. అందుకే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే నీవు వీరందరికంటే, ఇక్కడ సహోదరులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఈ బంధువుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు? అక్కడ దోణి ఉంది, వలలున్నాయి. పేతురు ఇదిగో ఈ దోణెను విడిచిపెట్టావు, ఈ వలలు విడిచిపెట్టి నన్ను 3.5 సంవత్సరాలు వెంబడించావు, తిరిగి వెనక్కి వెళ్ళిపోయావు. నౌ టెల్ మీ పీటర్, ఎంత ప్రేమతో చెబుతున్నాడు. పేతురు ఈ దినము ఈ పడవ, ఈ యొక్క వలలు, ఈ ప్రొఫెషన్, నీ వృత్తి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా? ఆ తర్వాత అప్పటికే 153 పెద్ద చేపలు పట్టారు. యు గాట్ ఎ బిగ్ సక్సెస్ బిహైండ్ యూ. నీ యొక్క సక్సెస్ కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావా? Unless we love God more than all these things, we cannot follow. చివరిగా యేసుక్రీస్తు వారు పేతురును తన ఫెయిల్యూర్ నుంచి, తన యొక్క పతన దశ నుండి తిరిగి సమకూర్చాలి. He has to restore all his failures. ఎంత చక్కగా ప్రణాళిక వేశాడో తెలుసా యేసుక్రీస్తు వారు. మన మొదటి ప్యాసేజ్లో చూస్తే వారు రాత్రంతా కష్టపడ్డారు తిరిగి, కానీ వారికి ఏ ఫలితం రాలేదు. మై ఫ్రెండ్, గాడ్ ఆర్డైన్స్, గాడ్ డిజైన్స్ ఎ ఫెయిల్యూర్ విత్ ఎ పర్పస్. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఫెయిల్యూర్ ఉంది అని అంటే ఇట్ ఈస్ అ గాడ్, ఇట్ ఈస్ గాడ్ హు డిజైన్ దట్ ఫెయిల్యూర్. ఆయనకు ఉద్దేశం. ఇక్కడ ఒకవేళ మనం గమనిస్తే రాత్రంతా హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఫిషర్మన్, కానీ ఆయన యొక్క ఫెయిల్యూర్, హిస్ డిసప్పాయింట్మెంట్స్ ఆర్ హిస్ అపాయింట్మెంట్స్. దేవుడు తన జీవితంలో ఏదో చేయాలి కాబట్టి, ఆయన యొక్క ప్రణాళికను కొనసాగించాలి కాబట్టి హీ ఆర్డర్డ్ ఫెయిల్యూర్. ఆ యొక్క ఫెయిల్యూర్లో ఏం జరుగుతూ ఉందంటే యేసుక్రీస్తు చక్కగా ప్రేమతో అన్నాడు, బాబు పుట్ యువర్ నెట్ ఆన్ ద రైట్ సైడ్, కుడివైపు వేయమన్నాడు. రైట్ సైడ్. ఇది సైడ్స్ను పక్కకు మర్చిపోతే నేను ఈ విధంగా ఆలోచన చేస్తాను. నేను
ఆల్ నైట్ యు స్ట్రగుల్ రాంగ్ సైడ్. తప్పు లేక ఏదైతే రాంగ్ సైడ్లో నువ్వు కష్టపడ్డావు, నీ జీవితం అంతా రాంగ్ సైడ్లోనే ఉన్నావు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించకుండా, నీ సొంత తలంపుల చేత, నీ యొక్క ఇంట్యూషన్ చేత నువ్వు ఎన్నెన్నో చేస్తావు. యు ఆర్ ఫెయిల్డ్. నౌ పుట్ ఇట్ ఆన్ ద రైట్ సైడ్. రైట్ సైడ్ ఇస్ దిస్. దేవుని యొక్క ప్రణాళిక రైట్ సైడ్. ప్రియ ప్రేక్షకులారా, ఆర్ యూ స్ట్రగ్లింగ్ ఎ ఫెయిల్యూర్? నీ జీవితంలో ఆ యొక్క పతనం అనేది, నిరాశ నిస్పృహలు ఉందా? ఎందుకో తెలుసా? యు ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్. టుడే కమ్ టు ద రైట్ సైడ్. ఆ తర్వాత 153 గొప్ప రాశి, గ్రేట్ సక్సెస్. దాంతో అక్కడికి ఆగిపోలేదు. పేతురును దరికి రాగానే ఆ దరిన నిప్పుల మీద చక్కగా చేపలు, రొట్టెలు సిద్ధపరిచాడు. కమ్ అండ్ డైన్. రండి, భోజనం చేయండి. యోహాను భక్తుడు ఈ యొక్క సువార్తలో 3 ఇన్విటేషన్స్ ఇస్తున్నాడు. నంబర్ 1, మొదటి అధ్యాయంలో బాప్తిసం ఇచ్చు యోహాను శిష్యుడిగా ఉన్న ఆంద్రయ యేసుక్రీస్తును చూపించిన తర్వాత ఆయన వెనక వెళ్తున్నాడు. రబ్బీ, నీవెక్కడున్నావు అంటే జీసస్ గేవ్ అన్ ఇన్విటేషన్ టు హిమ్. ఫస్ట్ ఇన్విటేషన్, కమ్ అండ్ సీ, వచ్చి చూడుడి. ఆ తర్వాత 7వ అధ్యాయంలో ఆ పర్ణశాల పండుగ ఆ అంత్య దినంలో లాస్ట్ డే ఆయన తన గొప్ప కేకతో అంటున్నాడు, ఎవరైనా దప్పికొనేలా నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకోండి. కమ్ అండ్ డ్రింక్, సెకండ్ ఇన్విటేషన్. అండ్ ద థర్డ్ వన్, కమ్ అండ్ డైన్, వచ్చి భోజనం చేయండి. ఎందుకు భోజనం చేయమన్నాడో తెలుసా? పేతురు తాను పొందబోయే ఆ యొక్క మహాశ్రమలను గురించి, తాను చనిపోయే ఆ యొక్క మరణాన్ని గురించి చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హీఈస్ ట్రైయింగ్ టు కన్విన్స్ పీటర్ హౌ హీ వాజ్ గోయింగ్ టు డై. తన జీవితంలో ఏ విధంగా శ్రమలను, హింసలను సహించాలో చెప్పటానికి. కనుక తాను శక్తి పొందాలి. ఒకవేళ మొదటి రాజుల గ్రంథంలో ఆ యొక్క ఏలియా ఆకాశం నుండి అగ్నిని రప్పించి ఆ యొక్క ఇశ్రాయేలీల్లో యెహోవాయే దేవుడని ప్రకటించి యెజబెలు తన ప్రాణాన్ని తీస్తుందని చెప్పగానే భయపడి పరిగెత్తుతున్నాడు. బదరీ వృక్షం కింద పడుకున్నాడు. దేవుని దూత వచ్చి తట్టి, ఏలియా, నీ ముందు గొప్ప ప్రయాణం ఉంది, ఆ ప్రయాణం కొరకు నువ్వు సిద్ధపడాలి. టేక్, కమ్, గెట్ అప్, ఈట్, లేచి భోజనం చేయి. ఆ విధంగా 2 సార్లు మనం ఆ యొక్క 19వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం. అంటే యు నీడ్ ఎ స్ట్రెంగ్త్ టు గో ఫర్ ద ఫ్యూచర్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళికలు ముందుకు వెళ్ళాలంటే బలపడాలి. పేతురు, కమ్ అండ్ డైన్, భోంచేయి. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ లవ్. ఒకవేళ నిజంగా చెప్పాలంటే ఇలాంటి నమ్మక ద్రోహిని మనం దగ్గరికి రానిము. కానీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు నిరాశలో ఉన్న, నిస్పృహలో ఉన్న, తన జీవితంలో ఇక పతనమైపోయినానని కృంగిపోతున్న పేతురును లేవనెత్తిన దేవుడు ఈ దినం నిన్ను కూడా లేవనెత్తాడు. వస్తావా యేసుక్రీస్తు ఎదుకు? అదే పునరుత్థాన శక్తి. నిరాశలో నిరీక్షణ అని అందుకే అన్నాను దీన్ని. నా జీవితాన్ని మార్చాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. చెస్ గేమ్ అనేది అందరికీ తెలుసు, చదరంగం అంటారు. ఈ చెస్ గేమ్లో ద మెయిన్ ఫోకస్ ఈజ్ ద కింగ్. ఎదుటివాడి రాజును చెక్ చేయాలి. ఆ రాజును గనక గెరౌట్ చేసేసి ఆ రాజుకు చెక్ పెట్టిన వెంటనే ఒకవేళ రాజును కబ్జా చేసుకుంటే సైన్యమంతా పోయింది, గేమ్ అయిపోయింది. ఒక చక్కని పెయింటింగ్ చూపిస్తున్నాడు ఈ యొక్క ఉదాహరణలో. ఒకవైపు సైతానుడు కూర్చున్నాడు, ఇంకొక వైపు ఆ యొక్క విశ్వాసి తన జీవితంలో పోరాడుతున్నాడు. పేతురు వలె యేసుక్రీస్తుని వెంబడించాలనుకుని తాను పతనమైపోయాడు. తన జీవితంలో పరిస్థితులను బట్టి కృంగిపోయాడు. ఆ యొక్క చెస్ గేమ్ లాంటి తన జీవితంలో ఫెయిల్ అయిపోయాడు. సైతానుడు అంటున్నాడు, చెక్మేట్. ఒకవేళ చెక్ అనగానే ఆ రాజు తప్పించుకోకపోతే నెక్స్ట్ ఇస్ చెక్మేట్. చెక్మేట్ అనగానే గేమ్ ఇస్ ఓవర్. యేసుక్రీస్తు అది చూశాడు.
ఆ విశ్వాసు వెనక భుజాల మీద చేయి వేశాడు ప్రేమతో. ఆ బోర్డు వైపు చూస్తూ అంటున్నాడు, మై ఫ్రెండ్, ద గేమ్ ఈజ్ నాట్ ఓవర్, యూ హ్యావ్ వన్ మోర్ మూవ్. బాబు, గేమ్ అయిపోలేదు. నీ రాజు పునరుత్థానుడయ్యాడు. నీ రాజు చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యువర్ కింగ్ ఈజ్ అలైవ్. స్టిల్ యూ హ్యావ్ వన్ మోర్ మూవ్. ఈ దినం ప్రియ ప్రేక్షకులారా, నీ జీవితంలో కృంగిపోయావా? నీ జీవితంలో నిరాశ నిస్పృహలు ఉన్నాయా? నువ్వు ఎదుర్కోలేని సమస్యలు, నీ శక్తికి మించిన సమస్యలు ఉన్నాయా? కుదిరని రోగము నిన్ను పీడిస్తుందా? ఈ దినం పునరుత్థానుడైన యేసుక్రీస్తు నిన్ను నిరీక్షణలోనికి నడిపిస్తాడు. వుడ్ యు లైక్ టు కమ్ టు జీసస్? పేతురు వలె నిన్ను నీవు తగ్గించుకొని యేసయ్య దగ్గరికి వస్తావా? సంతాపపడి ఏడ్చాడు, ఆయన ఫెయిల్యూర్స్ని గురించి ఏడ్చాడు. డూ యూ వాంట్ టు రిపెంట్ ఫర్ యువర్ సిన్? నీ పాపల గురించి పశ్చాత్తాపడతావా? తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా, ఇదిగో నాయనా, పేతురు లాంటి జీవితాలు మావి నాయన. అయ్యా, అనేక విధాలుగా తండ్రి పడిపోయాము నాయన. మా యొక్క గురిని మేము ప్రక్కకు తొలగించి, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి నాయన మేము పడిపోయాము నాయన. కానీ పేతురును లేపిన దేవుడవు నాయన. మమ్ములను కూడా లేపుతావని, మమ్ములను కూడా ప్రోత్సహించి, మమ్ములను కూడా నూతన శక్తితో, పునరుత్థాన శక్తితో నింపుతావని నాయన నీ యొద్దకున్న పాటను వస్తున్నాం తండ్రి. కరుణించండి, కటాక్షించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ఈ ప్రార్థన నీ జీవితంలోని ఆ యొక్క ఫెయిల్యూర్స్ను, నీ జీవితంలోని నిరాశ నిస్పృహల నుండి నూతనమైన నిరీక్షణతో క్రొత్త మార్గంలోనికి నడిపించడానికి దేవుడు నిన్ను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ ఈ తీర్మానం చేసుకుంటే మాకు రాయండి, మీకు ఉపయోగకరమైన పుస్తకాలు పంపిస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు